అగ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా గ్రూప్లో సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ బంధువులందరికీ హరి ఓం. మనం గత కొద్ది రోజులుగా ఉపదేశ సారం చెప్పుకుంటున్నాము. దానిలో మనం 12వ శ్లోకంలో ఉన్నాము. అంటే నిన్నటి శ్లోకంలో భగవాన్ మహర్షి ఏమంటున్నారంటే, కేవలం మనస్సుని నిరోధించాలి అంటే, మనసుకు సంబంధించి మనిషి నిగ్రహించుకోవాలి అంటే దానికి ప్రాణాయామం ఒక్కటే మార్గం అని చెప్పి, ప్రాణాయామంలో మనం శ్వాస తీసుకుని దాన్ని స్తంభింపచేసి మళ్ళీ విడిచిపెడతాం. అంటే దీన్నే పూరక కుంభక రేచకాలు అంటారు. అంటే పతాంజలి మహర్షి వారు చెప్పినటువంటి ఈ యోగం ఏదైతే ఉందో దాని గురించి మనం చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ మహర్షి చెప్పే ప్రాణాయామం ఏదైతే ఉందో అది ఇది కాదట. మరి ఏంటి అంటే, ఒకసారి నేను వాయిస్ చెక్ చేస్తున్నాను. మొన్న మాట్లాడుతూ మధ్యలో పోయింది కదమ్మా, అందుకని డౌట్ వచ్చింది నాకు. వాయిస్ వస్తుందా? వినిపిస్తుందమ్మా. సరే సరే, ఒకవేళ మధ్యలో ఆగితే నాకు చెప్పండి, నేను చెక్ చేస్తాను. సరే, అయితే ఈ పూరక రేచకాల గురించి మన పతాంజలి మహర్షి చెప్పారు కదా. కానీ ఇక్కడ మన మహర్షి, మన భగవాన్ రమణులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రాణక్షణ అంటున్నారు. అంటే ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని గమనించుట. ఇది ఇంకా ఈజీ మెథడ్ అనమాట. సింప్లిఫై చేసేస్తున్నారు స్వామి ఇక్కడ. ఏంటంటే, ఇప్పుడు మనిషి తన కూర్చుని పూరకం చేసి కుంభకం చేసి దాని ఇంత డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పి ఏ స్పీడ్తో శ్వాసను తీసుకుంటున్నారో అంతే స్పీడ్తో దాన్ని ఆపడం, మళ్ళీ అదే లెవెల్లో దాన్ని విడిచిపెట్టడం అనేది చాలా దుష్కరం, చాలా కష్టమైన పని అనమాట. కానీ ప్రయత్నిస్తే కూడా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ మహర్షి ఇంకా కిందకి దిగిపోయి, మహర్షులు మనకిచ్చే దయ అంటే ఇక్కడే మనకి బాగా కనిపిస్తుందమ్మా. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రాణేక్షణ అన్నారు. ప్రాణేక్షణము అంటే ఆ ప్రాణశక్తి తీసుకోవడం విడిచిపెట్టడం ఈ పని కూడా మీరు చెయ్యొద్దు. ఇంకా దిగిపోయి చెప్తున్నారు ఏమనంటే, మీరు ప్రాణ శ్వాస ఏదైతే ఉందో దాన్ని గమనించండి అని చెప్తున్నారు. అంటే నెమ్మదిగా కూర్చోవడం, అంటే అది ఏం చేస్తుందో నిఘా పెట్టడం. మళ్ళీ మనం చిన్నపిల్లల దగ్గరికి ఒకసారి వెళ్దాం, ఒక్కసారి వాళ్ళు అలరి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏయ్ అన్నాం అనుకోండి, ఏదైనా తప్పుగా పేపర్లు చింపడం కానీ కింద పెన్సిల్తో రాసేయడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు పిల్లలు. ఇలా చేస్తున్నప్పుడు మనం ఏయ్ అన్నాం అనుకోండి, ఎలక్ట్ అయిపోతారు. మళ్ళీ రాద్దామని ట్రై చేసి మనం ఇంకొకసారి చూస్తారు మనం చూస్తున్నామా లేదా అని. అలా మన మనసుని కూడా కంట్రోల్ చేయాలి అంటే ఒక్కసారి మనం ఏమనకూడదు. ప్రాణశక్తి లేదు, కుంభకం లేదు, రేచకం లేదు, అంత అంత దూరం వెళ్ళొద్దు, అంత కష్టపడొద్దు, కేవలం గమనించండి. ఎలా గమనించాలి అంటే జస్ట్ కళ్ళు మూసుకుని ఏం చేస్తుందో గమనించాలి అట. ఎందుకంటే ఈ ప్రాణశక్తి మనస్సు గురించి కంట్రోల్ చేయడం గురించి చెప్పండి అమ్మా అంటే, మీరు మళ్ళీ ప్రాణశక్తి అని చెప్పి మొదలు పెడుతున్నారే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మహర్షుల యొక్క ఉద్దేశం ఎంతో సాధన చేసి చూడండి, ఒక పాములు పట్టేవాడు పాముని పట్టుకోవాలంటే ఎంత చాకచక్యం ఉండాలి. దానికి కూరలు ఉంటాయని తెలుసు, అది కాటు వేస్తుందని తెలుసు. ఇంత తెలిసినా సరే ఆ విద్యని నేర్చుకుంటాడు. పాములు పట్టుకోవడం కూడా విద్యే, సాధనే కదమ్మా. ఊరికే పట్టుకోలేరుగా. ఎంత పాములు వాళ్ళతో పుట్టినా పెరిగినప్పటికీ కూడా కొంచెం సాధన అనేది చేసి పాముని పట్టుకుంటాడు. అదే విధంగా మనస్సు అనే పాముని కూడా పట్టుకోవాలి అంటే ఈ ప్రాణాయామము చాలా కొంతవరకు అవసరమవుతుంది. దీన్ని మనం అవలంబించాలి.
అందుకోసమని ప్రాణాక్షణ అన్నారు. ప్రాణేక్షణ అంటే ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో అనులోమ, విలోమ పద్ధతి. అంతే కదమ్మా! ఊపిరి పీల్చడము, విడిచిపెట్టడం. దీన్ని గమనిస్తే చాలు అంటున్నారు. ఎందుకనంటే మనస్సుకి ఒక లక్షణం ఉందట. ఏంటా లక్షణం అంటే ఒకేసారి 2 పనులు చేయలేదు పాపం అది. ఒకేసారి ఒక పనే చేయగలదు. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతుంది. కోతి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ దీనికి ఇంకో లక్షణం కూడా ఉంది. అదేంటంటే ఒక సమయంలో ఒక పనే చేస్తది. 2, 3 పనులు చేయలేదు. అందుకని దీనికి ఈ ప్రాణం మీద అదే ప్రాణశక్తి వాయువు మీద మనసు పెట్టే పని చెప్తే అది ఎక్కడికి వెళ్ళదు. అందుకని దీని పని శ్వాస మీద పెట్టండి. మనస్సు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది అని ఇక్కడ మనకి సూత్ర ప్రతిపాదిక చెప్తున్నారనమాట. సూత్ర ప్రతిపాదకము అంటే బండ గుర్తనమాట. ఈ బండ గుర్తు ఒక్కటి మనం పెట్టుకుంటే చాలు. అందుకని ఈ విషయం చెప్పారు. అందుకని ఈ 12వ శ్లోకంలో ఒకసారి చూడండి. ఇవాళ నేను ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు. కానీ ఇప్పుడు పెడతాను. ఒకసారి ఇంద్ర గారికి పెడతాను చూడండి. ఒకసారి అందాము. చిత్తవాయవా చిత్కియాయుతా శాకయుర్ధ్వయీ శక్తిమూలక. ఇక్కడ 12వ శ్లోకంలో చిత్తవాయవ అంటే చిత్తము అంటే మనస్సు. మనస్సులో ఏముంటాయి? మనోబుద్ధి అహంకార చిత్తాని దేహం అన్నారు. అంటే ఈ చిత్తంలో ఈ జన్మలోయి కాకుండా గత జన్మలోయి కూడా కూడవేసుకుని ఓ సంచట్టుకుని బయలుదేరిపోతుంది ఈ చిత్తం అనమాట. అంటే మనస్సు మన పరిభాషగా చెప్పాలంటే మనస్సు కేవలం ఈ దేహానికి మాత్రమే సంబంధించింది కాదట. ఈ మనసు ఎన్నో గత జన్మల వాసనలు అంటే గతంలో జరిపిన ఏదో ఒక జన్మ కాదండోయ్. ఎన్నో జన్మల వాసనలను బ్యాగ్ వేసుకుని బయలుదేరుతుంది ఈ దేహాన్ని పట్టుకుని కదా. అయితే ఈ మనస్సు వాయవ మొదటి లైన్‌లో మొదటి పదాన్ని చూడండి. చిత్తవాయవ అన్నారు. అంటే మనస్సు ప్రాణవాయువు. 2 కూడా. ఈ శరీరం ఏదైతే ఉందో దానికి 2 లక్షణాలు వేసుకొని వస్తుందట. మనస్సు, ప్రాణవాయువు, చిత్క్రియాయుత అన్నారు. అంటే జ్ఞానాన్ని సంగ్రహించే జ్ఞానశక్తి ఈ ప్రాణవాయువుకు ఉంటుందట. కర్మలను చేసే క్రియాశక్తి దీనికి ఉంటుందని చెప్పి ఈ 2ని చెప్తున్నారు. అంటే చిత్తము చేత ప్రాణవాయువుని, కర్మల చేత ఈ యొక్క మనస్సుని నిగ్రహించవచ్చు. అంటే క్రియాశక్తిని అంటే జ్ఞానాన్ని గ్రహించే జ్ఞానశక్తి, కర్మలు చేసే క్రియాశక్తి ఈ 2 కూడా ఒకదానికి సంబంధించినవే. అంతే కదమ్మా! ఇప్పుడు మనము చిత్తం అనేది ఏదైతే అనుకుంటున్నామో మనస్సు, ప్రాణవాయువు అని ఏదైతే ప్రాణవాయువు నిగ్రహిస్తే మనసు నిగ్రహించబడుతుంది అంటున్నారు. అంటే ఒక పెద్ద ఏనుగుని మనం కంట్రోల్ చేయాలి అంటే అంకుశం ఉంటే సరిపోతుంది అంటున్నారు కదా. అంటే ఈ మనస్సు అనే ఏనుగుని కంట్రోల్ చేయాలి అంటే ప్రాణవాయువు అనే అంకుశం కావాలి. నీకు బాగా అర్థమైందని నా ఉద్దేశము. అందుకనే మనం చిన్న చిన్న ఉపమానాలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము అంటున్నారు. అయితే ఈ 2 ఎలాంటివంటే ఇప్పుడు అంకుశం అనేది బయట నుంచి తీసుకొచ్చారు. వేణుగు విడిగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ 2 ఒకే వరలో ఉంటాయి. ఒకే వరలో 2 కత్తులనమాట. అలా ఉండడం ఒకే వరలో 2 కత్తులు ఉండవండి ఎక్కడ అంటూ ఉంటారు. ఉన్నాయి కాబట్టి ఇంత చిక్కంతా వచ్చింది. దీన్ని కూర్చోబెట్టలేం మనం. కాసేపు అదంటుంది, కాసేపు ఆ గురువు అంటుంది, కాసేపు ఆ గుడి అంటుంది, లేకపోతే కాసేపు ఈ పారాయణ అంటుంది, లేదంటే ఆ పాట అంటుంది. దీన్ని ఎక్కడ ఏది అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతుంది. మంచికైనా, చెడుకైనా. ఇది యొక్క చిత్తము యొక్క లక్షణం అనమాట. దీనికి అలవాటు పడిపోయింది అంటే గత జన్మల వాసనలు పూనుకుని వాటి ప్రేరణ చేత ఈ పని మాత్రమే చెయ్యాలి, ఈ పని చేస్తే నాకు హాయిగా ఉంటుంది అన్న భావనతో అలవాటు పడిన దానికి అలవాటు పడ్డం మనసు యొక్క లక్షణం అనమాట. అది చెడా మంచా దానికి అనవసరం. ఇది మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా అని దానికి ఉండదమ్మా. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒక పనికి అలవాటు పడిపోతే దాంట్లో హాయిని కోరుకుంటే ఆ పని చేసేస్తుంది అంతే. అది మనసు యొక్క లక్షణం అనమాట. అయితే ఈ మనస్సు ఈ ప్రాణవాయువులు ఎలా అంటే ఇక్కడ మహర్షి చెప్తున్నారు. 2వ లైన్ చూడండి. సాకయుర్ద్వయి శక్తి మూలక. ఈ శరీరం అనే శక్తి అనేది ఏదైతే ఉందో
2 కొమ్మలట. శక్తి మూలకము అంటే శక్తి అనే చెట్టు ఉన్నదట. ఆ శక్తి అనే చెట్టుకి శాఖయుర్ద్వయి అంటే ఈ 2 మనస్సు, చిత్తము అనేది ఇవి 2 కూడా 2 కొమ్మల్లాంటివట. చెప్పారు కదా! మనం అనుకుంటాము ఒకటి నరికేసి ఒకడిని కంట్రోల్ చేద్దాము, దీన్ని చంపేసి దాన్ని వేసుకుందాం అనడానికి లేదమ్మా. 2 ఒక చెట్టు శక్తి అనుకుంటే ఆ శక్తికి పుట్టిన 2 మనస్సు, ప్రాణవాయువు అట. అది ఇక్కడ మహర్షి చెప్తున్నారు. అంటే ప్రాణాయామం వల్ల లేదా మహర్షి చెప్పే ప్రాణేక్షణ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ ప్రాణేక్షణ వల్ల అంటే ప్రాణశక్తిని వీక్షించడం అనమాట. ప్రాణ ప్లస్ వీక్షణ అంటే ప్రాణశక్తిని గమనించుట, ప్రాణశక్తిని చూచుట. ఏమండి గాలి ఎక్కడ కనిపిస్తుందండి, మీరు చూడడం అంటారు ఏంటంటే, మీరందరూ మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, మీకు చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని ప్రాణ వీక్షణ అంటే కళ్ళు మూసుకొని ఒక ప్రాణశక్తిని గమనించుట. మీకు బాహ్య భాషలో బాగా కనిపిస్తూ ఉంటుంది శ్వాస మీద ధ్యాస అని, అదనమాట. ఆ ధ్యాస ఏ ధ్యాస లేకుండా ప్రాణం పెట్టుకోవడం కన్నా ప్రాణాల మీద ధ్యాస పెట్టుకోవడం మంచిదని ఇక్కడ మహర్షుల ఉద్దేశం అనమాట. ఆ ప్రాణేక్షణ వల్ల మనస్సు ఎలా నిగ్రహించబడుతుందో ఈ శ్లోకం వివరిస్తున్నారు. మనస్సు, ప్రాణం ఈ రెండిటి మధ్య గల సంబంధం ఏమిటో వివరిస్తున్నారనమాట. జీవుడిలో జీవశక్తి ఉంటుంది కదమ్మా, చైతన్య శక్తి. అది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి వల్ల వస్తుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కళ్ళు ఉన్నాయి అంటే ఆ కళ్ళకి చూడబడే చూపు అనే శక్తి, దృష్టి అంటారు కదా, ఆ శక్తి ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు మనకి. అలా ఈ యొక్క దేహం అనే 9 ఇంద్రియాల కుండకి ఏదైతే ఉందో చూడండి, ఒక కుండని బోర్లించారట. ఆ బోర్లించే ముందు దానికి 9 రంధ్రాలు చేశారట. దాని కింద ఒక పెద్ద దీపాన్ని పెట్టారట. ఆ దీపం యొక్క కాంతి 9 రంధ్రాల్లోంచి 9 రకాలుగా బయటపడుతుంది. అర్థమవుతుందమ్మా? అదే విధంగా భగవంతుడు ఇచ్చిన చైతన్య శక్తి, దీన్నే చిచ్చక్తి అంటారు. ఈ చిచ్చక్తి ఈ కుండలోని 9 ఇంద్రియాల నుంచి కానివ్వండి, 10 ఇంద్రియాల నుంచి కానివ్వండి, రకరకాలుగా శక్తి మనకి బయటకు వస్తుంది. మీకు ఇంకొంచెం కిందకి దిగితే మీకు బాగా అర్థం కావాలంటే విద్యుత్ శక్తి చాలా పవర్ అయినది మీ అందరికీ తెలుసు. దాన్ని ఎవరు కూడా డైరెక్ట్గా టచ్ చేయరు. దాన్ని మనం ఎలా వాడుకుంటామంటే, మనకి అది బల్బులో కావాలంటే బల్బులా వాడుకుంటాము విద్యుత్ శక్తిని. ఒక ఫ్యాన్ రూపంలో కావాలంటే ఫ్యాన్ రూపంలో వాడుకుంటాము. ఒక ఫ్రిడ్జ్కి కావాలంటే ఫ్రిడ్జ్ రూపంలో వాడుకుంటాము. లేదంటే ఒక ట్యూబ్ లైట్లో వాడుకుంటాము. బెడ్ బల్బులో కూడా మనం వాడుకుంటాము. మీరు జాగ్రత్తగా వినాలి. అయితే దీన్ని రకరకాలుగా మనం వాడుకుంటున్నాం. ఏసీలో కావాలంటే ఏసీలో వాడుకుంటాము. ఇప్పుడు కరెంట్ స్టవ్లు వచ్చినాయి, దానిలో కూడా మనం వాడుకుంటాం. అన్నిటిలోని ప్రవహించేది ఒక్కటే శక్తి, విద్యుత్ శక్తి. కానీ మనకు కావలసిన పరిధిని బట్టి, దాన్ని మనం కంట్రోల్ చేసుకునే పరిధిని బట్టి మనకి రకరకాలుగా మనకి వ్యక్తం అవుతుంది కదా. అంటే అదే విధంగా భగవంతుడు ఇచ్చిన చైతన్య శక్తి మనకి చూపుగాను, వినికిడిగాను, చేతుల్లో ఉండే కర్మేంద్రియాలుగా, జ్ఞానేంద్రియాలుగా మనకి స్పష్టమవుతుంది, అది వ్యక్తం అవుతుంది బయటికి కదా. అదే విధంగా ఈ శరీరం అనే దానికి చైతన్య శక్తి భగవంతుడు ఇచ్చేశాడు. ఆ చైతన్య శక్తి ఈ జ్ఞానశక్తి గాను, క్రియాశక్తి గాను మనకి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్, ఈ యొక్క శ్లోకం గురించి నేను మాట్లాడుతున్నాను. జ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సు జ్ఞానశక్తి గాను, కర్మేంద్రియాలకు ఆధారంగా ఉన్న శక్తి ప్రాణశక్తి గాను మనకి ఇక్కడ ఈ చైతన్య శక్తి, చిచ్చక్తి అది ఏదైతే ఉందో అది వ్యక్తం అవుతుందన్నమాట. చూడండి, మనకి పూర్వం మీకు తెలిసే ఉంటుంది, ఒక కథ ఉంటుంది. నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని చూద్దాం అనుకున్నారట. గుడ్డివాళ్ళు ఏనుగుని చూడటం పెట్టండి, మీరు మరీను అంటారా? అలా ఏం కాదు, పాపం వాళ్ళకు కూడా ఉంటాయి కదా చూడాలని. పోనీ స్పర్శ చేతన్నా తెలుసుకోవచ్చు అని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఏదో రకంగా ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఏనుగు దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ స్పృశించారు, ఏనుగుని తాకారు. మావటి వాడు యొక్క పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. అందరూ స్పర్శ చేత చూసాం అని చెప్పేసి చాలా ఆనందపడ్డారు ఈ నలుగురు గుడ్డి వాళ్ళు కూడా.
పడితే మొదటి వాడిని అడిగారు, ఎరా నాన్న, ఏనుగును చూసావు కదా, నీ అనుభవం చెప్పు అని. అప్పుడు ఆయన అంటాడు, ఏనుగు చాలా పొడుగ్గా ఉందండి, గొట్టంలా ఉందండి అన్నాడు. రెండో వాడు అన్నాడు, ఏనుగు పెద్ద చేటలా ఉందండి అన్నాడు. మూడో వాడు అన్నాడు, ఒక క్యూబ్ లా ఉంది, అంటే తనేమో ఒక తొండం టైప్ లో ఉందండి ఏనుగు అని చెప్పి ఒకడు అన్నాడు. వేరే వాడు అన్నాడు, చిన్న తోకలా ఉందండి అని ఒకడు అన్నాడు. ఇప్పుడు ఏనుగంటే చెప్పండి మీరు, పెద్ద స్తంభంలా ఉందా, పెద్ద చేటలా ఉందా, లేదా తొండంలా ఉందా, చిన్న తోకలా ఉందా? ఆ, నాలుగు కరెక్టే కదా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట స్పృశించారనమాట. అంత పెద్ద ఏనుగుని ఒకేసారి స్పృశించారంటే కుక్క పిల్లలు పట్టుకున్నట్టు కుదరదు కదా. అందుకని ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు, ఆ కాళ్ళు పొడుగ్గా ఉండడం చేత ఓహో ఏనుగంటే పొడుగ్గా ఉంటుంది స్తంభం లాగా అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. ఒకడు పట్టున పట్టుకున్నాడు, అడ్డంగా నిమరడం వల్ల ఇది చేటాకారంలో ఉంటుందని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. భగవంత్ శక్తి కూడా అంతేనమ్మా. ఒక్కొక్కరికి ఒక్కోలా వ్యక్తం అయితే ఇదే భగవంతుడు అనే నిర్ధారణ వచ్చేస్తుంది. జ్ఞాన సాధనలో కొంతమంది యొక్క సాధన సగుణ రూప సాధన చేసినప్పుడు వారికి కొన్ని కొన్ని మూర్తులు కనిపిస్తూ ఉంటాయి, అదే సాధన అనుకుంటారు. ఇంకొంతమందికి ఆ ఆజ్ఞాచక్రం దగ్గర కొంత వెలుగు ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అదే అల్టిమేట్ అనుకుంటూ ఉంటారు. కొంతమందికి చెవు నుంచి ఓంకార శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చెవుల ద్వారా భగవత్ శక్తి రకరకాలుగా వ్యక్తం అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఆ శక్తే అదే జ్ఞానానికి అల్టిమేట్ అని అనుకున్నారు. అలా ఒక్కొక్కళ్ళ అనుభవం నుంచి ఒక్కొక్కటి వచ్చింది. ఇంకొంతమంది జ్ఞానం చేశారట, వాళ్ళకి ఏమీ కనిపించలేదట, అది శూన్య అనుభవం అంటారు, శూన్య శక్తి అనమాట. ఏమీ లేదండి, ధ్యానం అంటే ఏమీ కనిపించదు, కటిక చీకటి, కాబట్టి ఇది శూన్యము అని చెప్పేసి అన్నారు. ఏది కరెక్ట్ అమ్మా? అన్నీ కరెక్టే, కానీ అన్నీ ఒక స్థాయికి సంబంధించినవే. ఆ స్థాయిని దాటి, ఆ యొక్క స్థితిని దాటి వెళ్ళిపోయే స్థితి గురించి మన శంకరులు మనకి బోధించారు. అదే స్థితి అనుభవాన్ని తెచ్చుకుని మనకి రమణులు కూడా చెప్తున్నారనమాట. అయితే ఇవన్నీ దేని ఆధారంగా మనం చెప్తున్నామంటే, మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలోకి వచ్చింది. ఏంటవి? పంచతన్మాత్రలు అని చెప్పుకుంటాం కదా, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఇవే మనలోని ఉన్నాయి, బయట ప్రకృతిలో కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తున్నాను, వాయిస్ వినిపిస్తుందమ్మా? హరి ఓం. పడుతుంది మేడం. ఓకే ఓకే, ఉన్నట్టుండి ఇది పోతుందమ్మా, అందుకని నాకు డౌట్ వచ్చిందనమాట, అందుకని అడుగుతున్నాను. సరే, మనస్సు ఏదైతే ఉందో ఈ పంచతన్మాత్రల ఆధారంగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఏంటి మనం చెప్పుకున్నాం కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నమాట. వీటి ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక సాధన మనుగడ సాగుతూ ఉంటుంది. అవే శబ్దస్పర్శ రూప రసగంధాలే మనకి బాహ్య ప్రకృతిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవే పంచ 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 ఏంటంటారు, పంచభూతాలుగా. అవి ఏంటంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంగా అన్నమాట. ఇవి ఆధారంగానే ఈ యొక్క మనస్సు యొక్క జ్ఞానశక్తి కానివ్వండి, కర్మేంద్రియాల యొక్క కర్మశక్తి కానివ్వండి, బయటకు వస్తూ ఈ 5 పేర్లతో ప్రాణము పనిచేస్తూ ఉంటుంది. ఇది క్రియాశక్తి. జ్ఞానాన్ని పొందాలంటే మనస్సు ఉండాలి, కర్మను చేయాలంటే కర్మ ఇంద్రియాలు ఉండాలి. ఈ కర్మ ఇంద్రియాలకు ఆధారం ప్రాణశక్తే కదా. మనం ఏ పని చేయాలన్నా ఉండాల్సింది ప్రాణం కదమ్మా, ఆ ప్రాణశక్తి ఉండాలి. ఆ మనస్సు ఆ ప్రాణం రెండు ఒక చెట్టు కొమ్మలైతే, వాటికి ఆధారం అయితే చెట్టే జీవశక్తి, ఆత్మ చైతన్యము. అంటే ఆత్మ చైతన్యం వల్ల జ్ఞానేంద్రియాలు ప్రపంచ విషయాలను గ్రహిస్తాయి, వాటిని మనసుకు అందజేస్తాయి. వాటి నుండి ఆత్మ చైతన్యం వల్ల మనస్సు గ్రహిస్తుంది. అలాగే ఆత్మ చైతన్యం వలనే మనలో ఉన్న ప్రాణవాయువులు సంచిస్తూ ఉంటాయి. ఈ మనసుని కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామం ఎందుకు అనే ప్రశ్నకు ఇక్కడ మహర్షి సమాధానం చెప్తున్నారన్నమాట. ఈ ప్రాణవాయువుల కారణంగానే కర్మేంద్రియాలు పనులు చేయగలుగుతూ ఉంటాయి. అందుకనే జ్ఞానాన్ని గ్రహించే మనస్సుకు
కర్మలు చేసే కర్మేంద్రియాలకు ఆధారమైనటువంటి ప్రాణాలకు రెండిటికి ఒకే శక్తి ఆధారం, మూలం. అదే చైతన్య శక్తి, అదే ఆత్మశక్తి. కనుక ఇందులో ఒక దాన్ని నిగ్రహించుకుంటే రెండోది నిగ్రహింపబడుతుంది. ఒక కొమ్మను లాగితే రెండో కొమ్మ ఆటోమేటిక్గా వస్తుంది కదమ్మా. మనం ఒక మామిడికాయ కొయ్యాలనుకున్నాం అనుకోండి, కింద కొమ్మని పట్టుకుని లాగుతాం పై కొమ్మ కావాలంటే. లేదంటే మనం చెట్టు ఎక్కాలనుకున్నాం అనుకోండి, ఒక చెట్టు మీద ఒక కొమ్మ మీద కాలేసి ఇంకో కొమ్మ మీద అడుగు పెడతాం. అదే విధంగా మనము ఈ జ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే ఒక దాన్ని పట్టుకుని ఇంకో దాన్ని అధిరోహించాలి. అర్థమవుతుందా? ఆ విధంగా ప్రాణవాయు నిరోధిస్తే మనస్సు నిరోధించబడుతుంది. అయితే ఈ రెండిట్లో దేన్ని నిరోధించడం కష్టం మనకి? ఏది తేలిక? మన మనసుని నిరోధించడం ఎంత కష్టమో కింద శ్లోకంలో మనకి సందర్భంగా చెప్పుకుంటాం. వాయురోరివ సుదుష్కరం అని గీతలో చెప్పినట్లు మనసుని నిలబెట్టడం చాలా కష్టం కదా. అందుకని ప్రాణవాయువుని నిరోధించడం చాలా తేలికైనది. అందుకని మనస్సుని ఇప్పుడు మనస్సు ప్రాణవాయువు ఇద్దరు అలదమ్ములు అనుకోండి, పిరికివాడిని కొట్టకూడదు, ధైర్యంగా ఉన్నవాడిని కొట్టాలి. ధైర్యమైనంత నుండి రెండు గట్టిగా కొట్టామనుకోండి, నన్ను కూడా కొడతారేమో అని చెప్పి ఈ నెమ్మదిగా ఉన్నవాడు కంట్రోల్లో ఉండిపోతాడు. ఉపమానం సరైందని నేను అనుకుంటున్నాను, కానీ కొంచెం మనం ట్యూన్ చేసుకుంటే అర్థమవుతుంది అనమాట. ఈ మనస్సు అనే అన్నగారిని తన్నాలి అంటే ముందు తమ్ముడనే వీడిని ఎవడైతే ప్రాణం ఉన్నదో వాడిని మనం కంట్రోల్ చేయాలి. అంతే తప్ప మనం కంట్రోల్లో పెట్టకూడదు, కంట్రోల్ చేయాలి. కంట్రోల్లో పెడితే అది ఏమవుతుందంటే పిల్లిని గదిలో పెట్టి చితక్ కొడితే ఏమవుతుందో అదే అవుతుంది. అందుకని ప్రాణవాయువు చేత మనస్సుకు బుద్ధి చెప్పాలి. అంతే తప్ప మనస్సుకి బుద్ధి చెప్పాలని చెప్పి మనస్సుని కంట్రోల్ చేసే పని చెయ్యకూడదు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అందుకని మనము ఈ శ్లోకంలో మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలో, మనసుని లయం చేయాలి కానీ నాశనం చేయడం అనేది చేయకూడదు. ఈ రెండు శ్లోకాలు నిరోధిస్తున్నాయి మనకి. ఏది అవసరమో లయ వినాశతే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అని చెప్పి తర్వాత శ్లోకంలో ఈ లయం ఏదైతే ఉందో దాని గురించి మహర్షి మాట్లాడబోతున్నారు. మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు హరి ఓం శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పదార విందార్పణమస్తు. ఈరోజు క్లాస్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే చెప్పచ్చు.